కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా యాంకర్ ఆర్జే చార్మిల సరదా ప్రశ్నలతో అల్లు అరవింద్ ను ఇరుకున పెట్టగా ఆమె చురుకుదనాన్ని మెచ్చుకున్న ఆయన మా నెక్స్ట్ సినిమాలో నటిస్తావా అంటూ స్టేజ్ పైనే బంపర్ ఆఫర్ ఇచ్చారు. బ్రేకప్ తో డిప్రెషన్ లో ఉన్న యువతి ఒక రచయిత మధ్య సాగే భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుండటంతో సినిమా విజయంపై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. టాలీవుడ్ లో వైవిధ్యమైన ఎమోషనల్ ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కలర్ ఫోటో, బేబీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ట్రైలర్ లాంచ్ వేడుకల్లో అల్లు అరవింద్ తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా యాంకర్ ఆర్జే చార్మిల ఫస్ట్ లవ్ తోపా కాదా సార్ అని ప్రశ్నించగా అల్లు అరవింద్ నవ్వుతూ ఊరుకోవమ్మా అంటూ సరదాగా సమాధానమిచ్చారు. అనంతరం ఎంగేజ్ లో నేను చెన్నైలో చదువుకున్నాను అని చెప్పగా నిర్మాత ఎస్కేఎన్ లవ్ చేయడానికి ఏజ్ తో పనేంటి సార్ అంటూ చమత్కరించారు. ఆ తర్వాత మాటను మళ్లించిన అల్లు అరవింద్ యాంకర్ చార్మిలపై ప్రశంసలు కురిపిస్తూ ఈ మధ్య యాంకర్లు కూడా హీరోయిన్లా చాలా అందంగా కనిపిస్తున్నారు అన్నారు. దానికి చార్మిల ఒక్క మాటతో మీపై ప్రశ్నలు అడగడం మానేస్తాను సార్ అంటూ నవ్వులు పూయించారు. దీనికి వెంటనే స్పందించిన అల్లు అరవింద్ మా గీతా ఆర్ట్స్ నెక్స్ట్ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తావా అంటూ స్టేజ్ పైనే బంపర్ ఆఫర్ ఇవ్వడంతో సభలో నవ్వులు, చప్పట్లు మార్మోగాయి. ఈ సరదా సంభాషణకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడిన అల్లు అరవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. ట్రైలర్ చూస్తుంటే ఇది ప్రేక్షకుల హృదయాలను తాకే ఎమోషనల్ సినిమా అని అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం చాలా సహజమైన నటుడు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో కలిసిపోతూ తన కెరియర్ ను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ముందుకు సాగుతున్నాడు అని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాతో కిరణ్ ఖాతాలో ఒక భారీ విజయం చేకూరడం ఖాయం. చిత్ర బృందం అంతా అద్భుతమైన ఫలితాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మూవీ టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుంది. కథ విషయానికి వస్తే రచయిత కావాలనే కలతో హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చిన స్టీవెన్ అంటే కిరణ్ అబ్బవరం బ్రేకప్ బాధతో జీవితంపై ఆశలు కోల్పోయిన కావ్య అంటే గౌరీ ప్రియను కలుస్తాడు. ఆమెను మళ్ళీ సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి స్టీవెన్ చేసే ప్రయత్నాల మధ్య వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వారి ప్రేమ కథ సాఫీగా సాగుతున్న సమయంలో ఒక అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అపార్థాలు, భావోద్వేగాలు, జీవితంలోని ఊహించని మలుపులు వారి బంధాన్ని ఎలా పరీక్షించాయి? చివరకు స్టీవెన్, కావ్య ఒక్కటయ్యారా లేదా అనే ఆసక్తికరమైన అంశాలతో ట్రైలర్ను రూపొందించారు. ఎమోషన్స్, ప్రేమ, రిలేషన్షిప్ డ్రామాల్లో కలబోసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీంతో సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.